హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వామి. మీరు చూస్తున్నారు మిస్టర్ స్వామి G9 యూట్యూబ్ ఛానల్. ఎక్స్ప్లెయిన్ హౌ టు వర్క్ మెటాఫోర్స్ ఇన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఎలాగా మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్, మన కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ మీకు వివరించడం జరుగుతుంది. మెటాఫోర్స్ ఇది 100% సక్సెస్ఫుల్ ప్లాన్. చేంజ్ యువర్ లైఫ్ విత్ అప్డేటెడ్ టెక్నాలజీ. నెవర్ అండ్ బిజినెస్ ప్లాన్. లాడో గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఈ మెటాఫోర్స్ అనేది మనం ఎందుకు చేయాలి అంటే, లాడో గారి ప్రోగ్రాంలో మన ప్రీవియస్లో 3 ప్రోగ్రాములు ఎక్సలెంట్గా ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే, ఎథీరియం అనేది ఫస్ట్ ప్రోగ్రామ్గా క్రియేట్ కాబడింది మిస్టర్ లాడోతో. ఇక్కడ $1 బిలియన్ గెయిన్ చేశారు 1 మిలియన్ యూజర్స్ వితిన్ 1 or 2 months. నెవర్ అండ్ ప్రోగ్రామ్స్లో లాడో చేసినటువంటి ప్రోగ్రామ్ కోడింగ్లో ఇది ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా రన్ అవుతుంది, హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ ఎథీరియం అనేది ఫ్లక్చుయేటెడ్ కాయిన్ కాబట్టి స్థిరంగా దాని వాల్యూ ఉండదు, కాబట్టి కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్గా ట్రాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా $80 మిలియన్ గెయిన్ చేశారు వరల్డ్ వైడ్గా. సో ఈ ప్రోగ్రాంలో కూడా ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల కాయిన్ ఇక్కడ కూడా యూజర్స్ అనేది కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎస్, థర్డ్ వచ్చేసి BUSD అని చెప్పేసి బైనాన్స్ కాయిన్ మీద, స్టేబుల్ కాయిన్ మీద రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ స్టేబుల్ కాయిన్లో మనకు ఫ్లక్చుయేటెడ్ కాయిన్ అనేది లేదు. ఓకే, కానీ లేటెస్ట్ టెక్నాలజీ లేదు. దీని ద్వారా మనకు లేటెస్ట్ టెక్నాలజీ తీసుకురావడానికి లాడో గారు ప్రయత్నించినటువంటి ఒక చిన్న ప్రయోగం. వరల్డ్ వైడ్గా ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఉండాలి, డ్రీమ్ ప్రాజెక్ట్గా ఉండాలి అని చెప్పేసి మెటాఫోర్స్ని తీసుకురావడం జరిగింది. ఈ మెటాఫోర్స్లో ఏముంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకోవాలి. ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏంటంటే పబ్లిక్ లెడ్జర్స్. ఈ లెడ్జర్స్ అనేది వెరిఫైడ్ అయ్యి మెయింటైన్ చేయబడి డీసెంట్రలైజ్ సిస్టమ్ ద్వారా, క్రిప్టోగ్రఫీ ద్వారా రన్ చేయబడతాయి. ఇది సెంట్రలైజ్డ్ కాదు, డీసెంట్రలైజ్డ్. ఇక్కడ బ్యాంకింగ్ అనేది మీడియేటర్గా వర్క్ చేయదు. నో థర్డ్ పార్టీస్. ఏ గవర్నమెంట్ కానీ, ఏ దేశానికి కానీ, ఏ వ్యక్తికి కానీ కంట్రోలింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉండదు. క్రిప్టో కరెన్సీ అనేది అలాగా మన డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్లో రన్ అవుతాయి. దాని తర్వాత వాట్ ఈస్ ద బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి తెలుసుకుంటే, ఇక్కడ ఒక డేటా అనేది ఎన్క్రిప్టెడ్ చేయబడి ఒక ఫ్రేమ్ చేయబడి ఉంటుంది. దీన్ని ఎవరు కూడా డిలీట్ చేయలేరు, మానిపులేట్ చేయలేరు. తర్వాత మనం సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ దీని గురించి తెలుసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రలైజ్డ్ అంటే ఏంటి? సెంట్రలైజ్డ్ అంటే రిమోట్ సిస్టమ్ వేరే వాళ్ళ చేతిలో ఉండడం, మీ ఫండ్ కూడా వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది. డీసెంట్రలైజ్డ్లో కంట్రోల్ సిస్టమ్ ఎవ్రీథింగ్ మీ చేతిలో ఉంటుంది. ఈ డీసెంట్రల్ సిస్టమ్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీ ఇంట్లో టీవీ ఉంది, మీ టీవీకి ఓనర్ ఎవరు? మీరే. సో రిమోట్ ఎవరిది? మీదే. ఇక్కడ టీవీ పర్మనెంట్, రిమోట్ పర్మనెంట్. ఇక్కడ ఏది కూడా మీరు ఎప్పుడు టీవీ ఆన్ చేయాలో, ఏ ఛానల్ చూడాలో క్రియేటర్కి ఫోన్ చేయరు. క్రియేటర్ అనేది ఎవరు? ఇక్కడ ఆ టీవీ ఇన్వెంటర్, ఆ టీవీ మ్యానుఫ్యాక్చరర్. సో ఇక్కడ ఎవరు? LG, శాంసంగ్, సో కంపెనీస్. ఇక్కడ మీరు చూస్తే, మీరు ఛానల్ మార్చాలంటే మీ క్రియేటర్, మీ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి, సార్ నాకు టీవీ ఆన్ చేయండి, సార్ నాకు ఛానల్ చేంజ్ చేయండి అని అయితే చెప్పారు కదా. ఇక్కడ ఏంటంటే, నేను చెప్పేది డీసెంట్రలైజ్డ్లో రిమోట్ అనేది మీ చేతిలో ఉంటుంది. మీరే ఫండ్ని యాక్సెస్ చేయొచ్చు, బిజినెస్ని మీరే రన్ చేయొచ్చు. యు ఆర్ ద ఓన్ బాస్ యువర్ బిజినెస్. ఎస్ సార్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది. ఎస్, నెక్స్ట్ స్లైడ్లో మనం చూస్తే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్లో జరిగిన 3 ప్రోగ్రాముల్లో ఏ బ్లాక్ చైన్ టెక్నాలజీలో వెళ్ళింది, ఏ కాయిన్ మీద వెళ్ళింది అంటే, అక్కడ ప్రోడక్ట్ సెలెక్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది ఒక ప్రాబ్లమాటిక్గా జరిగింది. ఎస్, ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇక్కడ మెటాఫోర్స్లో వండర్ఫుల్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అది పాలిగాన్ నెట్వర్క్. బ్లాక్ చైన్ టెక్నాలజీలో పాలిగాన్ నెట్వర్క్, అది మ్యాటిక్ అంటారు. ఇది వచ్చేసి పర్ సెకండ్ 60,000 ట్రాన్సాక్షన్ చేయగలదు. సో అప్పుడు మనకు ఈజీగా గ్యాస్ ఫీ అనేది చాలా తక్కువ, స్పీడ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ. ఎస్, ఇక్కడ మనకు వచ్చే కాయిన్ ఏంటంటే, బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్నటువంటి 2017 నుంచి రన్ అవుతున్నటువంటి ఈ డీసెంట్రలైజ్ ప్రోగ్రామ్లో ఉన్నటువంటి కాయిన్ డాయ్ కాయిన్. 1 డాయ్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు $1. ఇది బేస్ చేసుకొని మనం రిసీవ్ చేసుకున్న కాయిన్స్ డాయ్ కాయిన్స్. ఇది స్టేబుల్ కాయిన్. ఇక్కడ చేంజెస్ అనేది ఉండదు, ఫ్లక్చుయేషన్ ఉండదు. ఎస్ సార్. ఇక్కడ మనం చూడండి, మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేశామో అంత డాలర్స్కి ఈక్వల్గా మనకు SFC కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ SFC కాయిన్స్ మనకు ఫ్యూచర్లో
షేర్స్గా కన్వర్ట్ అయిపోయి మనకు రాయల్టీ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ప్లాట్ఫామ్లో ఎంటర్ కావాలంటే మీకు డాయ్ కాయిన్స్ ఉండాలి. ఈ డాయ్ కాయిన్స్ ఉండాలంటే మీరు బైనాన్స్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. బైనాన్స్లో రిజిస్టర్ అయిన తర్వాత డాలర్ P2Pలో బై చేయాలి, ట్రస్ట్ వాలెట్కి కన్వర్ట్ చేయాలి, స్వాపింగ్లో డాయ్స్ని మీరు స్వాప్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఇది రెడీ ఉంచుకున్న తర్వాత, డాయ్ కాయిన్స్ రెడీ ఉంచుకున్న తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెటింగ్ క్లాసిక్. ఈ క్లాసిక్ ప్రోగ్రాంలో మీకు S3 అండ్ S6 అనే రెండు ఉంటాయి. ఈ S3 అండ్ S6లో మనకు ఈ బిజినెస్ అనేది సర్క్యులేట్ అవుతుంది, రీసైక్లింగ్ అవుతుంది, జనరేట్ అవుతుంది. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మనకు 12 స్లాట్స్ ఉంటాయి. ఈ 12 స్లాట్స్లో మనకు $5 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్లాట్కి ప్రీవియస్ స్లాట్కి డబుల్ అవుతుంది ప్రైస్. ఇక్కడ మనం వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే వర్కింగ్ అనేది సపరేట్గా S3 ఇక్కడ వచ్చేసి మనకు 3 and 6, 9, 12 ఈ స్లాట్స్ వచ్చేసి మనకు వర్కింగ్. నాన్ వర్కింగ్లో 1, 2, 4, 5, 7, 8, 10, 11 ఇవి కూడా మొత్తం నాన్ వర్కింగ్. ఈ నాన్ వర్కింగ్ ఎలాగా మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది మీకు ఒక చిన్న ప్రజెంటేషన్ ఇక్కడ నేను బ్లాక్ చైన్ టెక్నాలజీలో హౌ టు ఎగ్జిక్యూట్ ఇన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. అది ఏదో చూద్దాం. సో ఇక్కడ మనకు అప్డేటెడ్ టెక్నాలజీ అనేది చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో అప్గ్రేషన్ సిస్టమ్ అనేది ఇక్కడ ఆక్సిజన్ అని చెప్పొచ్చు. ఆటో అప్గ్రేడ్ అవుతూ ప్రతి స్లాట్ కూడా మనకు 1 to 12 దాకా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం, ఎక్స్ప్లెయిన్ హౌ టు వర్క్ మెటాఫోర్స్ ఇన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఎలాగా మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్ మన కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ మీకు వివరించడం జరుగుతుంది. ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీలో మనకు ఒక స్లాట్ అనేది బుక్ చేయడం జరుగుతుంది. ఈ స్లాట్ వచ్చేసి ఏంటి, $5. ఈ $5లో మనకు ఎన్ని బాక్సెస్ ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6 ఇది నాన్ వర్కింగ్, S6 అంటారు. వీటిలో మనకు బిజినెస్ ఎలా అవుతుందంటే 1, 2 వచ్చేసి ప్లేస్మెంట్ లైన్ అండ్ 3, 4, 5, 6 వచ్చేసి ఇన్కమ్ లైన్. దీని గురించి మీకు ఇంకా వివరంగా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్లాట్ వాల్యూ, టోటల్ స్లాట్ వాల్యూ $5 అనుకుంటే ఒక బాక్స్ వాల్యూ $5. సో మనకు 6 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి మనకు వచ్చే టోటల్ వాల్యూ ఎంత అంటే $30. ఈ $30లో మనకు 1 to 6 అనేది మనకి రాదు, అంటే 50% షేరింగ్ కాన్సెప్ట్ కాబట్టి నాన్ వర్కింగ్ 50% షేరింగ్ కాన్సెప్ట్. ఎస్, ఈ 50% షేరింగ్ కాన్సెప్ట్లో మనకు వచ్చే ఇన్కమ్ $15. $15 అనేది అప్లైన్ ఆర్ వాళ్ళ టీమ్కి షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ S3 అంటారు. వర్కింగ్లో $20తో ఉంటుంది. ఈ $20 వచ్చేసి మనకు 3 స్లాట్స్ ఉంటాయి, 3 బాక్సెస్ ఉంటాయి. 1, 2, 3 అనే బాక్సెస్. ఈ 1 to 3 బాక్సెస్ అనేది ఏంటంటే ఈ టోటల్ స్లాట్ వచ్చేసి $20 అనుకుంటే 1 $20, 2 $20, 3 కూడా $20. దీంట్లో వచ్చేసి మనకు షేర్ కాదు, $1లో వచ్చినటువంటి $20 కూడా ఇమ్మీడియట్గా మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మనం అనుకుంటే 1, 2, 3 అనుకుంటే $60 మొత్తం. ఈ $60లో మనకు 20 అనేది రీఫ్రెష్, అంటే థర్డ్ది రీఫ్రెష్ కావాలి కాబట్టి థర్డ్ది రీఫ్రెష్ అవుతూ మనకు $40 ఇస్తుంది ఎవ్రీ టైం, లైఫ్ లాంగ్. ఇక్కడ మనకు ఎలాగ మనకు మనీ ఎక్కడ వ్యాలెట్లో ఉంటుందా, ఇమీడియట్గా వస్తుందా అంటే ఇక్కడ ఆటో క్రెడిట్ సిస్టమ్ అండి. ఈ ఆటో క్రెడిట్ సిస్టమ్ని ట్రస్ట్ వాలెట్కి లింకప్ చేసుకునేది ఉంటుంది. ఈ ట్రస్ట్ వాలెట్ లింకప్ అయిన ప్రతిదీ కూడా ఇమీడియట్గా కానీ మీరు లైఫ్లో ఎప్పుడైనా సరే మీ మనీగా INRగా కానీ ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీలోకి మీరు మార్చుకోవచ్చు. బైనాన్స్లో వెళ్ళేసి మీరు సెల్ చేసుకోవచ్చు. ఎస్, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే ఇక్కడ చూద్దాం వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్. అంటే ఇక్కడ నాన్ వర్కింగే, దీన్ని మీరు వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, వర్క్ చేయకపోతే ఎలా ఉంటుంది అనే చిన్న క్లారిఫికేషన్ కొరకు ఇది చేశాను స్లైడ్. సో ఇక్కడ మీరు అప్లైనర్ కింద, సో మీరు వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ దాంట్లో మీరు వర్క్ చేస్తే అంటే మీ అప్లైనర్కి మీ కింద ట్రీ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఈ ట్రీలో మీరు వర్క్ చేస్తే మీకు ఒక పొజిషన్ వస్తుంది. ఈ పొజిషన్ మీ అప్లైన్కి ఇన్కమ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చే సెకండ్ పర్సన్ మీకు వస్తే ఈ సెకండ్ పర్సన్ నుంచి మీకు పొజిషన్ వస్తుంది, దాని నుంచి మీ అప్లైన్కి ఇన్కమ్ వెళ్తుంది. ఎస్ సార్, ఇక్కడ మీకు 2 పొజిషన్స్ వచ్చాయి. మీకు ఇప్పుడు ఇన్కమ్ మోడ్లో మీరు ఉన్నారు. ఇమీడియట్గా మీకు ఇన్కమ్ అనేది మీ పర్సన్ జాయిన్ అయిన కావచ్చు, అప్లైన్ నుంచి రావచ్చు. ఇక్కడ మీకు ఇన్కమ్ అనేది ఇమీడియట్గా ట్రస్ట్ వాలెట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ స్లాట్ వాల్యూ ఎంత ఉంటే అంత $. ఎస్, 4th పర్సన్ రాగానే ఆ 4th పర్సన్ది కూడా మీకు ఇమీడియట్గా ట్రస్ట్ వాలెట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎంత వాల్యూ ఉంటే అంత.
ఎస్ సార్. తర్వాత 50% రావడం జరుగుతుంది. 50% కూడా మీకు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫర్ అయిన మనీ మీకు ట్రస్ట్ వాలెట్కి ఇమీడియట్గా సెకండ్లో వచ్చేస్తుంది. దీని వాల్యూ ఎంత ఉంటే అంత. ఎస్ సార్. ఇప్పుడు మీకు 50% వచ్చేస్తుంది స్లాట్ వాల్యూలో. ఇంకా రిమైనింగ్ 6th మీకు రీఫ్రెష్ కావాలంటే 6th మీరు చేర్చుకున్న వస్తుంది, అప్లైన్ నుంచి అయినా వస్తుంది. ఎస్ సార్. ఇక్కడ వచ్చే 6th రాగానే మీకు రీఫ్రెష్ అయిపోయి అప్లైన్కి ఇన్కమ్ ఆర్ వాళ్ళ టీమ్కి ఇన్కమ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు రీఫ్రెష్ అయిపోతున్నారు. మీ స్లాట్ మొత్తం రీఫ్రెష్ అయిపోయి ఫ్రెష్గా మళ్ళీ వర్క్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఎస్ సార్. ఇది ఒక సైక్లింగ్ అంటారు. ఈ సైక్లింగ్లో ఎంతమంది కనెక్ట్ అయ్యారు, ఎన్నిసార్లు సైక్లింగ్ అనేది కూడా నెంబర్ మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు మీరు ప్యాసివ్ ఇన్కమ్లో ఉన్నారనుకుందాం. ఈ ప్యాసివ్ ఇన్కమ్లో మీరు ఏం చేయొచ్చు, మీరు జస్ట్ స్లాట్ కొన్నారు అంతే. ఇక్కడ అప్లైనర్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ టీం వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు మీకు ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తే ఇక్కడ మీరు 3x ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఈ 3x ప్రాఫిట్లో మీరు ఎలా తీసుకోవచ్చు చూడండి. మీరు తీసుకున్న స్లాట్ ఒకటి బై చేశారు, మీ వండర్ఫుల్ అప్లైనర్ దగ్గర మీరు ఉన్నారు. ఎస్, ఇక్కడ మీరు వర్క్ చేయలేదు కానీ అప్లైనర్ వర్క్ చేస్తున్నారు. చూడండి, అప్లైన్లో ఒక పర్సన్ యాడ్ అవుతే మీకు ఒక పొజిషన్ వస్తుంది. ఎందుకంటే అప్లైనర్కి ఇన్కమ్ వచ్చినప్పుడు ఒక పొజిషన్, అంటే ఒక ట్రాన్సాక్షన్ 2 ఎఫెక్ట్స్ పడుతుంది. ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ 2 ఎఫెక్ట్స్, ఒకరికి ఇన్కమ్, ఒకరికి పొజిషన్. ఎస్ సార్. ఇక్కడ మీకు ఇన్కమ్ అప్లైన్కి వచ్చినప్పుడు మీకు పొజిషన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు కూడా సేమ్ అలాగనే రిపీట్ అవుతుంది. ఈ సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, సెకండ్ పర్సన్లో వచ్చినటువంటి ఇన్కమ్ అప్లైన్కి వచ్చింది, మీకు పొజిషన్ వచ్చింది. ఇప్పుడు మీరు ఇన్కమ్ పొజిషన్లోకి వెళ్ళారు. అంటే మీరు వర్క్ చేయకుండానే ప్యాసివ్ ఇన్కమ్లో ఎలా వెళ్ళారనేది, బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఎలాగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మీకు కళ్ళ కట్టినట్టుగా ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడండి, థర్డ్ పర్సన్ మీరు వర్క్ చేయకపోయినా మీ అప్లైనర్ వర్క్ చేస్తే, అంటే మీ అప్లైనర్ ఎప్పుడు కూడా 50% పొజిషన్ లైన్, 50% రిసీవింగ్ లైన్, ఇన్కమ్ లైన్లో ఉంటారు. కాబట్టి ఇన్కమ్ లైన్ అయిపోయింది, ఇప్పుడు పొజిషన్ లైన్లోకి వెళ్ళారు. ఇప్పుడు చూడండి, ఈ కాయిన్ వాల్యూ అనేది మీకు రావడం జరిగింది. సో టోటల్గా కాయిన్ వాల్యూ ఎంత ఉందో అంత వాల్యూ మీకు ట్రస్ట్ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వితిన్ సెకండ్స్. ఎస్. నెక్స్ట్ 4th కూడా అలానే, 5th కూడా అలానే, తర్వాత 6th రీఫ్రెష్ అవుతుంది. రీఫ్రెష్ అయిపోయి మీరు ఆటోమేటిక్గా సైక్లింగ్ అయిపోతారు. 1 సైకిల్ అయిపోతుంది. చూడండి, ఇలాగ మీరు వర్క్ చేయకుండానే మీ సైక్లింగ్ సిస్టమ్ అనేది లైఫ్ లాంగ్గా ఇలాగ రన్ అవుతున్నాయి. ఇక్కడ 3x ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇదేంటి, నాన్ వర్కింగ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ మీరు ఎలా తీసుకోవచ్చు అనేది S6లో మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు చూద్దాం వర్కింగ్లో. అంటే వర్క్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను. వర్కింగ్లో ఎలా ఉంటుంది, 2x ప్రాఫిట్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ స్లాట్ వాల్యూ వచ్చేసి ఒక $20 అనుకుంటే, ఇక్కడ చూడండి, మీరు వర్క్ చేస్తే ఒక రెఫరెన్స్ చేసుకుంటే ఆ రెఫరల్ పర్సన్ వచ్చినట్టు ఇన్కమ్, దాని స్లాట్ వాల్యూ ఎంత ఉందో డాట్ వాల్యూ కూడా అంతే వస్తుంది. ఎస్, ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది మీ ట్రస్ట్ వాలెట్కి. సెకండ్ వచ్చేసి చూస్తే ఇక్కడ మీ దాని వాల్యూ ఎంత ఉందో సెకండ్ పర్సన్ నుంచి కూడా మీకు అంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఎస్. ఇప్పుడు మీరు రీఫ్రెష్ అవుతారు. ఎలా రీఫ్రెష్ అవుతారు, పర్సన్స్ మళ్ళీ రెఫర్ చేసుకోవచ్చు, లేదంటే మీ వర్కింగ్ టీం నుంచి కూడా మెంబర్స్ యాడ్ కావడం జరుగుతుంది. అలాగా మీరు రీఫ్రెష్ అయిపోవచ్చు. లైఫ్ లాంగ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఎస్, ఇది వర్కింగ్లో వచ్చి జరిగే ప్రాసెస్. ఎస్, S3 అంటారు దీన్ని. ఎస్. ఇప్పుడు చూద్దాం హౌ S6 వర్క్. అంటే నాన్ వర్కింగ్ ఎలా వర్క్ చేస్తుంటే, మీరు మీ అప్లైనర్కి ఎలా ఉంటారు పొజిషన్, మీకు అంటూ ఒక ట్రీ వచ్చిందా ఇక్కడ కింద. ఈ ట్రీలో మీ పొజిషన్ మీ అప్లైన్కి అనే అక్కడ ప్లేస్మెంట్ మీరు అయ్యారు. ఇప్పుడు మీరు వర్క్ చేస్తే మీ అప్లైన్కి మీ ప్లేస్మెంట్ కిందనే మీరు మీ అప్లైన్కి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది మీరు వర్క్ చేస్తే. ఎస్. ఇప్పుడు చూద్దాం హౌ టు గెట్ క్రాస్ లైన్ ఇన్కమ్. ఇక్కడ చూస్తే అప్లైన్ అండ్ నెంబర్ 1 మీరు అనుకుంటే, మీకు తెలియని పర్సన్ C అనుకుంటే, ఇక్కడ మీరు చూడండి మ్యాజిక్స్ చూస్తారు. ఏంటంటే అప్లైనర్ వర్క్ చేయరు, మీరు వర్క్ చేయరు, క్రాస్ లైన్ C అనే పర్సన్ ఎవరో వర్క్ చేస్తున్నారంటే లైఫ్ లాంగ్ అప్లైనర్ మీరు కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎలా అంటే అదే క్రాస్ లైన్ ఇన్కమ్ అంటారు. ఇక్కడ చూద్దాం, మీరు జాయిన్ అయినప్పుడు మీ అప్లైన్కి మీ పొజిషన్ అలా వెళ్ళింది. ఎస్. ఇప్పుడు మీ అప్లైనర్ C అనే పర్సన్ని మీలాగానే రెఫర్ చేసుకుంటే అతని పొజిషన్ అక్కడికి వచ్చేసింది. ఎస్ సార్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు C అనే పర్సన్ వర్క్ చేస్తున్నారు. C అనే పర్సన్ వర్క్ చేస్తూ మీకు ఇన్కమ్, మీ అప్లైన్కి ఇన్కమ్ ఎలా ఇస్తాడంటే, C అనే పర్సన్ వర్క్ చేస్తే Cకి పొజిషన్ వచ్చింది, మీ అప్లైన్కి ఇన్కమ్ వచ్చింది. నెక్స్ట్ Cకి పొజిషన్ వచ్చింది, మీ అప్లైన్కి ఇన్కమ్ వచ్చింది. ఎస్. అంటే C అనే ప్లేస్లో ఇన్కమ్ రావడం జరిగింది. ఇప్పుడు U అనే ప్లేస్లో ఇంకా ఇన్కమ్ జనరేట్ కాలేదు. అప్పుడు ఏం చేయాలి, U అనే ప్లేస్లో ఇన్కమ్ జనరేట్ అయితేనే మీకు పొజిషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, బాగా గమనించండి. ఇక్కడ మీరు C
అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు పొజిషన్స్ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఇన్కమ్. సో వర్క్ చేసుకున్నారు, ఇన్కమ్ చేశారు. ఇప్పుడు రిఫ్రెష్ అవుతారు. రిఫ్రెష్ అవ్వడానికి ఏం చేస్తారు? మళ్ళీ రెఫర్ చేసుకుంటే రిఫ్రెష్ అవుతారు. రిఫ్రెష్ అయిన తర్వాత ఎక్కడ ప్లేస్ ఖాళీ ఉంది? యు అనే ప్లేస్‌లో ఖాళీ ఉంది. సో యు అనే ప్లేస్‌లో మీ రిఫ్రెష్ అయినది అక్కడికి రావడం జరుగుతుంది. యెస్ సార్. ఇప్పుడు మీరు యు అనే ప్లేస్‌లో మీ అప్లైనర్‌కి ఇన్కమ్ వచ్చింది. ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ 2 టైప్స్ ఎఫెక్ట్ అని చెప్పాను కదా! ఒక ఇన్కమ్, ఒక పొజిషన్, ప్లేస్‌మెంట్. ఇప్పుడు ఇన్కమ్ అయింది మీ అప్లైన్‌కి, మీకు ప్లేస్‌మెంట్ వచ్చింది. యెస్ సార్. చూసారా? నంబర్ 1 అనే మీరు అనే ప్లేస్‌లో కింద మీకు పొజిషన్ వచ్చింది. ఇప్పుడు చూడండి. మీకు పొజిషన్ వచ్చిన తర్వాత మీకు స్పిల్ అయింది. ఈ స్పిల్ అయిన తర్వాత సి అనే పర్సన్ వర్క్ చేశాడు. రీఓపెన్ అయిపోయారు. మళ్ళీ రీసైక్లింగ్ అయిపోయింది. సి అనే పర్సన్ మళ్ళీ ఇంకో పర్సన్ యాడ్ చేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సి అనే పర్సన్ మళ్ళీ యాడ్ చేస్తే మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే మీ అప్లైన్‌కి రీసైక్లింగ్ కావాలి యాక్చువల్‌గా. కానీ కాదు. ఎందుకు కాదంటే లాస్ట్ మీకు ప్లేస్‌మెంట్ అయింది కాబట్టి మీకు ఇన్కమ్ ఇవ్వాలి. యెస్. మీరు యు అనే ప్లేస్‌లో. యెస్. ఇక్కడ మీకు ఇన్కమ్ జనరేట్ అయింది. ఇమ్మీడియేట్‌గా ట్రస్ట్ వాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. యెస్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది? మళ్ళీ ఇంకొకరు ప్లేస్‌మెంట్ అయ్యారు సి అనే పర్సన్‌కి. థర్డ్ క్రాస్ లైన్‌లో అక్కడ మళ్ళీ మీ ఇన్కమ్ జనరేట్ అయింది. ఇప్పుడు క్రాస్ లైన్‌లో ఉన్నట్టు సి అనే పర్సన్ మళ్ళీ రీసైక్లింగ్ అయిపోతాడు. రీసైక్లింగ్ అయిన వెంటనే అక్కడ మళ్ళీ మీ అప్లైన్‌కి రావడం జరుగుతుంది. సో అప్పుడు మీ అప్లైనర్ రీసైకిల్ అవుతారు. సి అనే పర్సన్ క్రాస్ లైన్‌లో రీసైకిల్ అవుతారు. మీరు ఒక డాట్ ఉండి 2 ఇన్కమ్స్ తీసుకొని ఉంటారు. అయితే ఇంకా మీకు ఫుల్‌గా ఇన్కమ్ ఎప్పుడొస్తుందంటే ఇప్పుడు మళ్ళీ వర్క్ చేస్తారు సి అనే పర్సన్. సి అనే పర్సన్ వర్క్ చేసినప్పుడు రీసైకిల్ అనేది ఉంటుంది కదా! ఆ రీసైకిల్ అనేది మీకు ఇన్కమ్ జనరేట్ ఇలాగా స్పిల్ అనేది మీకు ప్లేస్‌మెంట్‌లో రావడం జరుగుతుంది. అప్పుడు సి అనే పర్సన్ మళ్ళీ వర్క్ చేస్తే ఈ సి అనే పర్సన్ నుంచి మనకి ఇన్కమ్ అనేది మళ్ళీ రిసీవ్ జరుగుతుంది. అంటే 50% మీకు వచ్చేసింది ఇప్పుడు. అంటే వర్క్ చేయకుండానే. ఈ 50% వచ్చిన తర్వాత మీరు మళ్ళీ రీసైక్లింగ్ అవుతారు మీరు కూడా. ఈ రీసైక్లింగ్ ఎలా అవుతారు? సి అనే పర్సన్ క్రాస్ లైన్ నుంచే చూడండి. ఇక్కడ క్రాస్ లైన్ నుంచే బిజినెస్ అనేది ఎవ్రీథింగ్ కూడా క్లియర్‌గా మొత్తం ప్రాసెస్ స్మూత్‌గా రన్ అవుతుంది. అప్లైనర్ పని చేయకుండా, మీరు పని చేయకుండా. యెస్. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మీరు రీఓపెన్ అయిపోయారు. మీకో సైక్లింగ్ అయింది. క్రాస్ లైన్‌లో సైక్లింగ్ అయింది. అప్లైనర్ సైక్లింగ్ అయింది. ఇలాగా మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఆటోమేటిక్‌గా రన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనం ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఈ ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ అనేది వండర్‌ఫుల్ అని చెప్పొచ్చు ఈ సిస్టమ్‌లో. ఎందుకంటే గతంలో తీసుకున్న ప్రాజెక్టులు కూడా ఈ ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ లేనందువల్ల చాలా ఫేస్ చేశారు. యెస్. ఈ ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే మనకు ఈ నాన్ వర్కింగ్‌లో 6 స్లాట్స్ ఉంటాయి. 6 ప్లాట్స్ ఉంటాయి కదా! 6 బాక్సెస్ అనుకుందాం. ఈ 6 బాక్సెస్ కూడా మనకు ఎలాగా ఈ ఆటో అప్గ్రేడ్ సిస్టమ్‌లో ప్రీవియస్ ప్రాజెక్ట్‌లో ఈ ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ లేదని మనకు తెలుసు. సో ఈ ప్రాజెక్ట్ క్లిక్ అవ్వడానికి మెయిన్ కారణం ఆటో అప్గ్రేడ్ అనేది కూడా ఒక కారణం. యెస్. ఈ ఆటో అప్గ్రేడ్ సిస్టమ్‌లో మనం తెలుసుకునేది ఏంటంటే మనకు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది పూర్తిగా బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఎలా అనేది తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే మనకు పొజిషన్ లైన్ అనేది ఇలా ఉంటుంది. ఈ పొజిషన్ లైన్‌లో మనకు ఏ అండ్ బి ఫిలప్ 1 అండ్ 2 ఫిలప్ కావడం జరుగుతుంది. ఈ 1 అండ్ 2 ఫిలప్ అయిన తర్వాత ఇది ప్లేస్‌మెంట్. మీరు నెక్స్ట్ ఇన్కమ్ లైన్. ఈ ఇన్కమ్ లెవెల్‌కి మీరు వెళ్ళిన తర్వాత మీకు ఇమ్మీడియేట్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది దాని వాల్యూ. డాయ్స్. యెస్. ఇప్పుడు మీరు 4థ్ అండ్ 5థ్ కూడా మీకు ఇన్కమ్ ట్రాన్స్‌ఫర్ కాదు. ఎందుకంటే మీకు ఈ లాస్ట్ బాక్స్ అనుకుంటే ఈ రెండిటిని కూడా హోల్డ్ చేసి మీకు నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసేస్తది. ఎందుకంటే ఫస్ట్ బాక్స్‌కి, నెక్స్ట్ బాక్స్‌కి ఉన్న డబుల్ రేట్ కాబట్టి ఆ రేట్ 2 హోల్డ్ చేస్తే సెకండ్ బాక్స్ వస్తుంది కాబట్టి, నెక్స్ట్ బాక్స్ వస్తుంది కాబట్టి. యెస్. ఇక్కడ మీరు మళ్ళీ ఒక మీ స్లాట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ వర్క్ చేసుకుంటే ఇది వర్కింగ్ అనుకుంటే ఈ వర్కింగ్‌లో 2 బాస్కెట్‌ని హోల్డ్ చేస్తే మీకు మళ్ళీ ఇంకొక స్లాట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ అనేది జరుగుతుంది. మీకు చూడండి ఇక్కడ ఒక స్లాట్, ఒక డాట్ మాత్రమే మీకు ఇస్తూ 4 అండ్ 5థ్ వచ్చినటువంటి ఇన్కమ్‌ని హోల్డ్ చేస్తూ రిమైనింగ్ దానికి వెళ్ళిపోతుంది. యెస్. ఇప్పుడు మనం దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే మెటాఫోర్స్ అనేది నో కంపెనీ, నో ఆఫీస్, నో ఎండీ, నో సీఎండీ, నో అడ్మిన్, నో ప్రొడక్ట్, నో క్లోజింగ్, నో లెగ్ మెయింటెనెన్స్, నో పెయిర్ మ్యాచింగ్, నో రిస్క్, నో లయబిలిటీ, నో ఎస్ బార్, నో క్వాలిఫికేషన్. యెస్. ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీలో కోడింగ్ చేయబడి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి కంట్రోలింగ్ సిస్టమ్ ఎవరి దగ్గర ఉండదు. ఇది పబ్లిక్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. యెస్. ఇక్కడ 100% డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఇక్కడ కమిషన్స్ కానీ, చార్జెస్ కానీ, ట్యాక్సెస్ కానీ అట్లా ఏమీ ఉండవు దీంట్లో. 100% క్లియర్ డిస్ట్రిబ్యూషన్, 100% ట్రాన్స్పరెంట్, 100% డీసెంట్రలైజ్డ్, ఇన్స్టంట్ పేఅవుట్, అప్లైన్ ఇన్కమ్, డౌన్లైన్ ఇన్కమ్, క్రాస్ లైన్ ఇన్కమ్, అప్గ్రేడ్ ఇన్కమ్, రీసైకిల్ ఇన్కమ్, ఎన్ఎఫ్టీ, ఎస్ఎఫ్టీ, ఫోర్స్. ఈ బెనిఫిట్స్ అన్ని కూడా ఈ సిస్టంలో ఇవ్వడం జరిగింది. సో 8 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్
ఈ మెటాఫోర్స్లో మనం ఎలాగా పొందొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫోర్స్ కాయిన్ రావడం జరుగుతుంది. ఈ ఫోర్స్ కాయిన్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ నెంబర్ 1 లేయర్ 1 టెక్నాలజీలో ఉన్నటువంటి బిట్ కాయిన్ లాగా, ఎథీరియం లాగా మనకు ఫోర్స్ కాయిన్ కూడా లేయర్ 1 టెక్నాలజీలో వస్తుంది. దీని వాల్యూ $1తో మొదలై దాదాపుగా అంటే $10,000 కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఒక కాయిన్కి వాల్యూ రావాలంటే కమ్యూనిటీ ఇంపార్టెంట్. సో మనకు మెటాఫోర్స్కి అండ్ లాడోకి ఉన్న కమ్యూనిటీ చిన్నదేం కాదు. ఇక్కడ చూద్దాం, మనకు మెటావర్స్లో ఇక్కడ ఇంకొక బెనిఫిట్ కూడా 8 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్లో ఉండడం జరుగుతుంది. ఈ మెటావర్స్లో మనకు అద్భుతమైన బెనిఫిట్స్ పొందడం జరుగుతుంది. గేమ్ ఆడుతూ బర్త్డే పార్టీస్, మ్యారేజెస్, ఇలాగా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేది ఈ మెటావర్స్లో ఇవ్వడం జరిగింది. దీని ఎవ్రీథింగ్ కూడా మనకు అవతారాన్ని డిజైన్ చేసుకోవడానికి క్రిప్టో కరెన్సీ బేస్ చేస్తూ NFT కొనాల్సి వస్తుంది. ప్రతిదీ కూడా క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఈ మెటాఫోర్స్ నుంచి కూడా మనకు మెటావర్స్ నుంచి మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ అధికంగా రావడానికి ఛాన్స్ ఉన్నాయి. అంటే మనకు ఇక్కడ NFT రూపంలో మనకు షేర్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ వెబ్ 3.0 వర్షన్ కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత NFT మార్కెట్ ప్లేస్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. NFT అనేది నాన్ ఫంజబుల్ టోకన్. ఈ NFT ద్వారానే మనకు షేర్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రేడర్స్ క్లబ్, అంటే మన కింద ఉన్నటువంటి రెఫరల్ టీం ఏదైతే ట్రేడ్ చేస్తూ ఉన్నటువంటి టైంలో కూడా మనం ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు రెఫరల్ ఇన్కమ్గా. తర్వాత అకాడమీ అని చెప్పేసి మిస్టర్ లాడో గారు అకాడమీని మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఎవ్రీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ మీకు ఉన్నటువంటి ఏదైనా సబ్జెక్ట్ కానీ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత మార్కెటింగ్ టూల్స్లో మనకు ఒక క్లాసిక్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బూస్ట్ అనే ప్రోగ్రామ్ వస్తుంది. తర్వాత ఫ్యూచర్లో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా అన్నీ కూడా ఇక్కడే ఈ నుంచి రన్ చేయడం జరుగుతుంది. మెటాఫోర్స్ అనేది చేంజ్ యువర్ లైఫ్ అనేది చాలా ఎక్సలెంట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో మీరు క్లియర్గా మెటాఫోర్స్ ఆన్లైన్లో బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో నా ఛానల్ నచ్చినట్లయితే ఈ విషయాల గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.